శ్రీ కాశీ కేదారేశ్వర నిత్యాన్నదాన సత్రం కాశీ. మేము కాశీ విచ్చేసిన తర్వాత 1 డే ఆగిన తర్వాత అయోధ్య టు లూంబిని దర్శనం చేసుకున్న తర్వాత పోకరా టు మనోకామనాథ్ దేవి నుంచి ఇక్కడ నుంచి నేపాల్ కాట్మాండు నుంచి స్ట్రైట్గా మళ్ళీ కాశీ నుండి వీళ్ళు రిటర్న్ ప్రయాణం. శ్రీ కాశీ కేదారేశ్వర నిత్యాన్నదాన సత్రం కాశీ టూర్స్ అండ్ ట్రావెల్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటో మీకు అర్థమైంది కదా. మనకమన దేవాలయం, నేపాల్లో ఉండే మనకమన దేవాలయానికి వెళ్తున్నారు వీళ్ళందరూ. అయితే ఈ దేవాలయానికి వెళ్ళాలంటే 2 దారులు మాత్రమే ఉంటాయి. ఒకటి రోప్వే, ఇంకొకటి రోడ్డు మార్గంలో జీప్లో తీసుకెళ్తారనమాట. అయితే ఇలా రోప్వేలో వెళ్ళడానికి భయపడే వాళ్ళు అలా రోడ్డు మార్గంలో వెళ్తారు. కాకపోతే ఆ రోడ్డు మార్గం కాస్త కష్టంగా ఇబ్బందిగా ఉంటుందంట. అయితే ఈ రోప్వే ప్రపంచంలోనే అత్యంత లాంగెస్ట్ రోప్వే అంట. మనోకామనాథ్ దేవి మందిరం దర్శించుకున్నట్టుకు వచ్చాం. కాశీ నుండి అయోధ్య టు పోకరా టు మనోకామనాథ్ దేవి మందిరం దర్శించుకున్నట్టుకు వచ్చేసాము. ఇక అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ ఈ భక్తులందరూ లైన్లో నిలబడ్డారు చూడండి. ఈ పక్కన చిన్న చిన్న కొట్లలో అమ్మవారికి నైవేద్యం అవి సమర్పించడానికి కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారంట. అయితే ఈ మనకమన దేవి దేవాలయం ఎవరికి సంబంధించిందంటే పార్వతీదేవి అవతారమైన భగవతీదేవికి సంబంధించిన ఆలయం అంట ఇది. అయితే మనకమన అనేది 2 పదాల నుండి వచ్చిన పేరట. మన అంటే హృదయం అని, కమన అంటే కోరిక అని. మన కోరిక ఏదైనా ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకొని మన కోరికను అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నమాట. పార్వతీదేవి మరో అవతారమైన భగవతీదేవికి అంకితమైన ఈ దేవాలయం హిందూ దేవాలయం. ఈ దేవాలయం గండకీ ప్రావిన్స్లోని గోర్ఖా జిల్లాలో మనకమన అనే గ్రామంలో ఉంటుంది అన్నమాట. ఇది నేపాల్లో అత్యంత మహిమాన్వితమైన దేవాలయంగా పేరుగాంచింది. ఈ భగవతీదేవి ఆలయం కాట్మండుకు 105 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఇది 1300 మీటర్స్ కొండపైన ఉందన్నమాట. చూడండి, చుట్టూ మంచుతో కప్పబడిన కొండలు. ఈ కొండల మధ్య అమ్మవారు. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారు వెలిశారు కదా. ఇక్కడికి వెళ్ళాలి అంటే, ఈ అనుభూతిని పొందాలి అంటే ఆ కష్టం పెద్ద కష్టం ఏమీ కాదనిపిస్తుంది కదండి. అంటే నేను అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ వీరి మొహాలలో ఆ ఆనందం కనిపిస్తుంది కదా, అది చూసే నేను ఈ మాటలు చెప్తున్నాను. ఈ మనకమన అమ్మవారి దేవాలయం 2 అంతస్తులుగా కట్టబడి ఉంది. ఇది బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అమ్మవారి కోవెలకు వచ్చి ఇక్కడ కూర్చుని మనకు మనసులో ఉన్న కోరికను కోరుకుంటే మన కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని మనకమన అమ్మవారిగా, మన కోరికలు తీర్చే తల్లిగా భావిస్తారు అందరూ. అయితే ఈ గుడిని 17వ శతాబ్దంలో నిర్మించారని చెప్తారు. అయితే 2 అంతస్తులుగా నిర్మించబడిన ఈ దేవాలయం 2వ అంతస్తుపై అష్టమాత్రికల విగ్రహాలను కలపతో అంటే చెక్కతో చెక్కబడి ఉన్నాయట.
అయితే ఈ గుడిలో అమ్మవారిని దర్శించుకునేందుకు రాత్రి 7:30 వరకు కూడా ఈ గుడి ఓపెన్ ఉంటుందంట. కాకపోతే ఇక్కడ రోప్వేలో వెళ్ళాలి అంటే 5 గంటల వరకు మాత్రమే రోప్వే వాళ్ళు ఉంటారంట. ఆ తర్వాత క్లోజ్ అవుతుందంట. ఇదండి పార్వతీదేవికి మరో రూపమైన భగవతీదేవికి అంకితమైన మనకమన అమ్మవారి దేవాలయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.